హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే మన ఫ్యాన్స్ అందరి కోసం ఒక భయంకరమైనటువంటి ఒక లుక్ వచ్చింది. ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తాను. చూశారు కదా ఈ లుక్. నిజం చెప్తున్నాను, బాక్స్ ఆఫీస్ చచ్చిపోయింది అంతే. థియేటర్ బయట ఎన్ని అంబులెన్స్ పెడతారో ఆ హై తట్టుకోలేక ఫ్యాన్స్ అందరూ డైరెక్ట్గా ఇంటికి వెళ్తారు, అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్తారు. ఆ రేంజ్లో ఉందన్నమాట రామ్ చరణ్ యొక్క బీస్ట్ అవతారం. లిటరల్గా ఒక ధ్రువ పనిచేయదు బాడీ విషయంలో, ఒక వినయ విధరామ పనిచేయదు, ఒక ఆర్ఆర్ఆర్ పనిచేది, ఏమీ పనిచేయదు. ఈసారి టాలీవుడ్ లో ఒక బాడీ అంటే రామ్ చరణ్ పర్ఫెక్ట్ బాడీ. ఐపీఎస్ ఆఫీసర్ ఏ కైండ్ ఆఫ్ బాడీ ఉంటారో ఆ కైండ్ ఆఫ్ బాడీని బిల్డప్ చేశారు ఆయన క్యారెక్టర్ కోసం. అంత కష్టపడతాడు రామ్ చరణ్. సో దాని తర్వాత వినయ విధరామలో మనకి ఆ కైండ్ ఆఫ్ అంటే ఒక మాస్ కైండ్ ఆఫ్ బాడీ ఎలా ఉండాలో అట్లా చూపించాడు. దానికోసం అంత కష్టపడ్డాడు ఆఫ్టర్ రంగస్థలం. దాని తర్వాత ట్రిపుల్ ఆర్ లో ఒక పోలీస్ ఆఫీసర్ ఏ కైండ్ ఆఫ్ బాడీ బిల్డప్ చేస్తారో ఆ కైండ్ ఆఫ్ లుక్ లోకి మారిపోయాడు ఆయన. సో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లో రామ్ చరణ్ ఈజ్ నెంబర్ 1. అంటే లిటరల్ గా టాలీవుడ్ లో ఎవరెవరో ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేశారంటారు, కానీ ఎవరో ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేశాడనేది కాదు. ఎవరో సిక్స్ ప్యాక్ చేసిన తర్వాత యూత్ ని ఇన్స్పైర్ చేశాడో, జిమ్ కి వెళ్ళేలాగా చేశాడో వాడే బెస్ట్ బాడీ. అదే రామ్ చరణ్ బాడీ. రామ్ చరణ్ జిమ్ కి వెళ్ళి బాడీ బిల్డప్ చేసి ధ్రువాలో అపీర్ అయిన తర్వాతనే లిటరల్ గా టాలీవుడ్ లో ఉండేటువంటి చాలా మంది యూత్ కి జిమ్ కి వెళ్ళేలా చేసినటువంటి బాడీ రామ్ చరణ్. మీరు రామ్ చరణ్ బాడీ అనలైజ్ వీడియో అని కొట్టండి యూట్యూబ్ లో, ఎన్ని వస్తాయో. అంటే రామ్ చరణ్ ఈ కైండ్ ఆఫ్ ఫిజిక్ ని, అంటే బికాస్ బాడీ బిల్డింగ్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే మజిల్ మెమరీ అంటారు. రామ్ చరణ్ చిరుతతోనే తన బాడీతోనే ఎంటర్ అయ్యాడు ఇండస్ట్రీలోకి. మీరు చిరుతలో కూడా చూస్తే ఆ బైసెప్స్ కానీ ట్రైసెప్స్ కట్స్ కానీ మీకు కనిపిస్తూ ఉంటాయి, షోల్డర్స్ కానీ ఇవన్నీ కూడా విజిబుల్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బాడీ మనం రామ్ చరణ్ బాడీ బిల్డప్ చేస్తే ఈ రేంజ్ లో ఉంటుందా, ఇంత దారుణమైనటువంటి బాడీ రామ్ చరణ్ ఉందా అనేటువంటి ఆశ్చర్యపోయేటువంటి బాడీని మనం ధ్రువాలో చూసాం, దాని తర్వాత వినయ విధరాములు చూసాం, దాని తర్వాత ట్రిపుల్ ఆర్లో చూసాం. ఇవన్నీ ఏమి పనిచేయవు. ఇప్పుడు కూడా ఒక అథ్లెట్ అంటే ఒక కుస్తీ కైండ్ ఆఫ్ బాడీ బిల్డర్ ఎట్లా అయితే తన బాడీని బిల్డప్ చేస్తాడో మన కుస్తీ ఫైట్స్ చూస్తుంటాం. అప్పుడు ఒక అథ్లెటిక్ కైండ్ ఆఫ్ బాడీని మనం ఏదైతే చూస్తూ ఉంటామో అదే కైండ్ ఆఫ్ బాడీని ఇప్పుడు ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. ప్రతిసారి రామ్ చరణ్ తాలూకు లుక్స్ కానీ, రామ్ చరణ్ తాలూకు బాడీ కానీ, ఈ పెద్ద తాలూకు అప్డేట్ ఏం వచ్చినా సరే ఫ్యాన్స్ అందరికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. లిటరల్ చెప్తున్నాం కదా, ఈ సినిమా మొన్నటి వరకు రామ్ చరణ్ రీజనల్ పరంగానే క్రియేట్ చేశారు రికార్డులు. ఈసారి పాన్ ఇండియా ఎరాలోకి వచ్చిన తర్వాత రామ్ చరణ్ క్రియేట్ చేయబోయే రికార్డుల యొక్క సౌండ్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ఇండియా వైడ్గా ఉండేటువంటి బాక్స్ ఆఫీస్ అనలిస్టులకు కానీ ట్రేడ్ వర్గాలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యపోయే రీతిలో ఉండబోతుంది. ఇంకా ఫైనల్ గా ఒకటే మాట చెప్తాను, సెకండ్ సాంగ్ గురించి అందరూ అడుగుతున్నారు. సో సెకండ్ సాంగ్ మనకు వచ్చేస్తుంది జనవరి 26 లోపు రాబోతుంది, అంటే ఎండింగ్ లోపు వచ్చేస్తుంది. అయితే ఆ సాంగ్ ని ఫ్యాన్స్ కి నచ్చేలాగా చిక్రీకి వచ్చినటువంటి రెస్పాన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలని చెప్పేసి బుచ్చిబాబు గారు, బుచ్చి అన్న ఈ సాంగ్ తాలూకు లిరికల్ వీడియోని ఒక రేంజ్ లో ఎడిట్ చేపిస్తారని టాక్. అంటే ఒక కొత్త రకమైనటువంటి ఎడిటింగ్ ప్యాటర్న్ లో, అంటే క్రియేటివ్ గా ఏం చేద్దాం, చిక్రీ అంతా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఈ సాంగ్ ని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఏ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ చేయాలి, ఏ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ లిరికల్ ఎడిట్స్ ఎలా చేయాలి అనేటువంటి థాట్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మన కోసమే, అది ఫ్యాన్స్ కోసమే అంత కష్టపడుతున్నాడు. ఒక పక్క షూటింగ్ చూసుకుంటున్నాడు, ఒక పక్క కంప్లీట్ అయినటువంటి అవుట్పుట్ తాలూకు ఎడిటింగ్ అవన్నీ చూసుకుంటున్నాడు, మరొక పక్క సాంగ్ రిలీజ్ కాబోతున్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆఫ్టర్ చిక్రీ. సో ఆ లిరికల్ వీడియోకి ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తున్నాడు. ఇన్ని ఆలోచిస్తున్నాడు జస్ట్ బికాస్ ఆఫ్ రామ్ చరణ్ ఫ్యాన్స్. రామ్ చరణ్ గారు అంత నమ్మి ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత తన ప్రాణం పెట్టేస్తున్నాడు బుచ్చిబాబు. సో ఆబ్వియస్లీ ఈ సినిమా యొక్క రికార్డులు కానీ, ఈ సినిమా యొక్క ఫేవర్ కానీ, బజ్ కానీ, క్రేజ్ కానీ ఆఫ్టర్ పెద్ద రిలీజ్ అయిన తర్వాత ఒక 10 ఏళ్ళు రామ్ చరణ్ ఏలబోతున్నాడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని. దాంట్లో మాత్రం సందేహం లేదు. నేనైతే పెచ్చగా ఎదురు చూస్తున్నాను రామ్ చరణ్ తాలూకు ట్రాన్స్ఫర్మేషన్, ఆ యొక్క అఫీషియల్ లుక్ చూడడానికి సినిమాలో, అలాగే పోస్టర్ చూడడానికి, అలాగే అతి త్వరలో రాబోతున్నటువంటి సెకండ్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఆ సాంగ్ లో రామ్ చరణ్ డాన్స్ ఎరగదీశాడని చెప్పేసి చెప్తున్నారు. అవన్నీ చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీరు ఎంతలాగా సాంగ్స్ ఎదురు చూస్తున్నారు, అలాగే ట్రాన్స్ఫర్మేషన్ లుక్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.